హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. అగ్రిసెట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మనం అగ్రిసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పదాలు కొన్ని మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పదాలన్నింటినీ కూడా ఒక దగ్గర మనం రాసుకొని వాటి తాలూకు మీనింగ్స్ ఏంటో తెలుసుకుంటే కనుక మనకి అగ్రిసెట్లో చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి డైరెక్ట్గా మనం వాటిని అడిగేస్తూ ఉంటారు, నేరుగా వాటిని మనకి అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి అవన్నీ మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ మనకి చూసేటట్టయితే మీరు ఇక్కడ ఈ వీడియోలో మనం చూసినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క పదము దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటనేది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం మొదటగా చూసేటట్టయితే మనకి ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ప్రైమింగ్ అంటే ఏంటి. మొదటి పదం ఏంటంటే ప్రైమింగ్ అని కనిపిస్తుంది. పొగాకు పంటకు సంబంధించినటువంటి పదం ఇది. పొగాకు పంటలో మనం ఆకుల్ని కోసేటటువంటి విధానాన్ని మనకి ఏమంటారంటే ప్రైమింగ్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా పొగాకులో మొక్కలో ఉండేటువంటి అడుగులో ఉండేటువంటి ఆకుల్ని కూడా ఏమంటామంటే ప్రైమింగ్స్ అనే మనం పిలుస్తూ ఉంటాం. సో మొట్టమొదట వచ్చేటటువంటి ఆకులు మనం ప్రైమింగ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఆకుల కోత, పొగాకు పంటలో ఆకుల కోత విధానాన్ని అంతటినీ కూడా మనం ప్రైమింగ్ అని పిలుస్తూ ఉంటాం. సో రెండో టర్మ్ ఏంటంటే టాపింగ్. టాపింగ్ అంటే ఏంటి అంటే పొగాకు పంటలో ఈ పుష్పగుచ్చాన్ని కత్తిరించడాన్ని మనం ఏమంటామంటే టాపింగ్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. పొగాకు పంటలో మనం చూసినప్పుడు ఏంటంటే అన్ని పంటలకే వచ్చినట్టుగా పొగాకు పంటకు కూడా ఒక సమయం అయ్యేటప్పటికి ఏమవుతుంటుందంటే పుష్పగుచ్చం అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో కొన్ని పంటల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ పుష్పగుచ్చం అనేది పొగాకు పంటలో ఎలవ్ చేయరు. దీనికి కూడా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకి పుష్పగుచ్చం అనేది వచ్చిందనుకోండి, మొక్కకు సంబంధించినటువంటి అన్నీ కూడా పుష్పగుచ్చం ఎప్పుడైతే వచ్చిందో మొక్కకు సంబంధించినటువంటి అన్ని పోషకాలన్నీ కూడా అది కంప్లీట్గా తీసేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం టాపింగ్ అనే ప్రక్రియను మనం చేపట్టామో, టాపింగ్ అనేటువంటిది చేయడం ద్వారా ఏమవుతుందంటే మొక్క తాలూకు పుష్పంలోకి వెళ్ళిపోయేటువంటి పోషక పదార్థాలన్నీ కూడా మళ్ళీ ఆకులలోకి రీడైరెక్ట్ అవ్వడం వల్ల ఆకుల తాలూకు దళసరి పెరుగుతుంది, ఆకుల్లో నికోటిన్ శాతంలో మార్పు వస్తుంది. ఇలాగ కొన్ని రకాలైనటువంటి అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే టాపింగ్ అని చేస్తాం. ఆ ప్రక్రియను మనం ఏమంటామంటే టాపింగ్ అంటాము. ఇలాగే ఈ టాపింగ్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి మనకి కొన్ని కెమికల్స్ మనకి ఉంటూ ఉంటాయి. ఈ కెమికల్స్ని అప్లై చేయడం ద్వారా ఈ టాపింగ్ చేసిన తర్వాత, టాపింగ్ ఎప్పుడైతే చేసిన తర్వాత ఏమవుతుంటుందంటే ఆకుల తాలూకు అంచులలో నుండి మనకి మళ్ళీ కొన్ని పిలకలు అనేవి పుడుతూ ఉంటాయి. ఈ పిలకల్ని కంట్రోల్ చేయడం కోసం కూడా కొన్ని కెమికల్స్ మనకి ఉంటూ ఉంటాయి. సో జనరల్గా పెండిమిథాలిన్ ఎక్కువగా దీనికోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సక్కరౌట్ అనేది ఒకటి ఉంది. కొన్ని కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాయి. సాధారణంగా మనకు ఉపయోగించేటువంటి వాటిలో పెండిమిథాలిన్ ఒకటి, ఈ సక్కరౌట్ అనేది ఒకటి, ఇవి ఉంటాయన్నమాట. వీటిని ఉపయోగించి ఆ పిలకల్ని అదుపు చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా టోటల్గా ఈ ప్రక్రియ అంతటినీ కూడా అంటే ఏంటంటే పొగాకు మొక్కలో వచ్చేటటువంటి ఆ పుష్పగుచ్చాన్ని ఈ తొలగించేటటువంటి ప్రక్రియని అంతటినీ కూడా మనకి ఏమంటారంటే టాపింగ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో తర్వాత పాయింట్ ఏంటంటే డీసక్కరింగ్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే మనం టాపింగ్ చేసామో ఆకుల అంచుల్లో నుండి పిలకలు వస్తూ ఉంటాయి. ఈ వచ్చినటువంటి పిలకలన్నిటినీ కూడా మనం తొలగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ శక్తిని తీసుకున్నాయో ఆటోమేటిక్గా మనం టాపింగ్ చేసినటువంటి ఫలితం ఏది కూడా అక్కడ మనకి మిగలదు. కాబట్టి డీసక్కరింగ్ అనేటువంటి ప్రక్రియ కంపల్సరీగా మనం చేపట్టాల్సి ఉంటుంది. సో ఈ డీసక్కరింగ్లో ఏదైతే మొక్కలకు సంబంధించినటువంటి ఆకుల అంచుల్లో నుండి వచ్చేటటువంటి పిలకలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ప్రక్రియను మనం డీసక్కరింగ్ అంటాం. దీనికి ఇప్పుడే చెప్పినట్టుగా కెమికల్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. దాన్ని మనం డీసక్కరింగ్ అని చెప్తాం. అలాగే ప్రాపింగ్ తర్వాత టర్మ్ వచ్చేసరికి ఏంటంటే ప్రాపింగ్ అనమాట. ప్రాపింగ్ అంటే అర్థం ఏంటంటే ఇది చెరకు పంటలో మనము జనరల్గా గమనిస్తూ ఉంటాము. చెరకు పంటలో గమనించేటటువంటి విషయం ఏంటంటే ప్రాపింగ్ అనే మాటను మనం చెరకులో గమనిస్తాం అనమాట. సో ప్రాపింగ్ అనేటువంటిది ఏంటి, చెరకులో జడ చుట్టేటువంటి పద్ధతి. సో చెరుకులో జడ చుట్టేటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే ప్రాపింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. గాలికి చెరుకు గడ్డలు వాలిపోకుండా వరుసల్లో ఉండేటువంటి గడ్డలన్నింటిని కూడా కలిపి కట్టడాన్ని మనం ఏమంటామంటే ప్రాపింగ్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే లేకపోతే గడ్డలు నేల మీద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా పడిపోతుంటాయో ఆటోమేటిక్గా వాటి తాలూకు అన్నిట్లోనూ కూడా మార్పులు అనేవి వస్తాయి. దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి చెరుకులో ఉండేటువంటి గడ్డలు క్రిందికి వాలిపోకుండా
వరుసల్లోనే ఉంచి వాటి చుట్టూ కూడా జడ చుట్టడం అనే ప్రక్రియని చేపడుతూ ఉంటారు. అలాగే చెరకులో మనం చూస్తే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ర్యాపింగ్ అని ఒకటి ఉంది. 5వ టర్మ్ ఉంది చూడండి, ఇక్కడ ర్యాపింగ్ అనేటువంటిది. ర్యాపింగ్ అంటే సింపుల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ ప్రాపింగ్ అనేటప్పటికీ వరుసలో ఉండేటువంటి చెరుకు గడ్డలన్నింటినీ కలిపి జడలాగా చుడతాము. ర్యాపింగ్ వచ్చేసరికి ఏంటంటే ఏ గడ్డ చుట్టూ ఆ గడ్డ చుట్టూ, ఏ గడ అయితే ఆ గడ్డ చుట్టూ కూడా దానికి ఉండేటటువంటి ఆకులన్నింటినీ కలిపి చుట్టివేయడం అన్నమాట. ఎందుకోసం ఇలా చేస్తామనంటే, తెగుళ్ళు కీటకాలు ఆశించకుండా ఈ ఎండిన ఆకులన్నింటినీ కూడా చెరుకు గడ్డల చుట్టూ కూడా, ప్రతి చెరుకు గడ్డ చుట్టూ కూడా ఎండిపోయినటువంటి ఆకులన్నిటితోనూ కూడా కలిపి మనం చుట్టి కట్టేస్తాం అనమాట. దీన్నే మనం ర్యాపింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. చెరుకులో ఈ ముఖ్యమైనటువంటి ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అలాగే చెరుకు పంటలో చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఏంటంటే ఎర్తింగ్ అప్. సో ఎర్తింగ్ అప్ అనమాట, మట్టిని పైకి ఎగదోయడం అంటాం దాన్ని. చెరుకు గడ్డల మొదళ్ళ దగ్గరికి మట్టిని ఎగదోసేటువంటి ప్రక్రియను మనం ఎర్తింగ్ అప్ అని అంటాము. చెరుకు గడ్డల మొదళ్ళ దగ్గరకు మట్టిని ఎగదోసేటువంటి ప్రక్రియను మనం ఎర్తింగ్ అప్ అని అంటాం. ఇలాగ ఎర్తింగ్ అప్ చేయడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని రకాలైనటువంటి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే పీక పురుగు అనమాట. ఇలాగే ఎర్తింగ్ అప్ చేయడం ద్వారా మనం అదుపులో ఉంచగలిగేటువంటి పురుగు ఏది అని అన్నప్పుడు పీక పురుగు. చెరుకులో వచ్చేటటువంటి ఎర్లీ షుడ్ బోరర్ ఉంటుంది కదా, దీన్ని మనం తప్పనిసరిగా ఈ ప్రక్రియ చేయడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. అలాగే తర్వాత ఏంటంటే ముచ్చెగొప్పు అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ చెరుకు పంటలోనే. ఇదేంటి, మనకి చెరుకు నాటిన తర్వాత మొదటి తడి పెట్టిన తర్వాత, చెరుకు పంట నాటి మొట్టమొదటి తడి పెట్టిన తర్వాత చేసేటటువంటి గొప్పునే మనకి ఏమంటారంటే ముచ్చెగొప్పు అని అంటున్నాం అనమాట. దీన్ని గొప్పు లేకపోతే అంతర్కృషి అని అంటున్నాం. కొన్ని ఏరియాల్లో మనకి దీనికి ఏమంటారంటే బ్లైండ్ హోయింగ్ అంటారు. చెరుకు పంట నాటిన వెంటనే చేసేటటువంటి గొప్పని ఏమంటామంటే బ్లైండ్ హోయింగ్ అంటాము. ఇది ఈ మధ్యకాలంలో మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ బ్లైండ్ హోయింగ్ గురించి అడగడం జరిగిందనమాట. బ్లైండ్ హోయింగ్ అంటాం. కొన్ని ప్రాంతాల్లో బ్లైండ్ హోయింగ్ చేస్తారు, మన నార్త్ కోస్టల్ ఏరియాలో ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముచ్చెగొప్పు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ఇదేంటంటే రెఫ్యూజీ బెల్ట్. కాటన్లో మనము చూస్తుంటాము. రెఫ్యూజీ బెల్ట్ అంటే ఏంటంటే, బీటీ కాటన్ వేసిన తర్వాత పొలం చుట్టూ కూడా 5 వరుసల్లో నాన్ బీటీ విత్తనాలు వేయడాన్ని ఏమంటామంటే రెఫ్యూజీ బెల్ట్ అంటాం. తప్పనిసరిగా రెఫ్యూజీ బెల్ట్ అనేది తప్పనిసరిగా వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా, రెఫ్యూజీ బెల్ట్ ప్రాసెస్ అంతా కూడా మార్చేసి ఏదైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాల్లోనే బీటీ మరియు నాన్ బీటీ విత్తనాలన్నీ కూడా ఒకే ప్యాక్ కింద చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. కొద్దిగా సిస్టమ్ ఇప్పుడు మార్చారనమాట. అయితే రెఫ్యూజీ బెల్ట్ అంటే ఏంటంటే 5 వరుసల్లో నాన్ బీటీ విత్తనాలను వేయడాన్ని రెఫ్యూజీ బెల్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే డీలింటింగ్. తర్వాత చెప్పుకునేటువంటిది ఏంటంటే డీలింటింగ్. ఇది కూడా మనం కాటన్లోనే చూస్తాం. H2SO4 ద్రావణంలో పత్తి విత్తనాలపై ఉండేటటువంటి ఆ ఫజ్ని తొలగించడాన్ని మనం ఏమంటామంటే డీలింటింగ్ అని అంటాం అనమాట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఎలా అనిపిస్తాయంటే, ఈ చెప్పే బిట్స్ అని కూడా ఇవన్నీ చిన్న బిట్సే కదా అని అనిపిస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇవి చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కౌంట్ అంటే ఏంటి? కౌంట్ అంటే ఏమన్నారు, ఒక పౌండ్ నూలులో ఎన్ని హ్యాంకుల పత్తి దిగుబడి వస్తుందో దాన్ని మనం కౌంట్ అంటాం. జాగ్రత్తగా దీని తాలూకు డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పౌండ్ నూలులో ఎన్ని హ్యాంకులు పత్తి దిగుబడి వస్తుందో దాన్ని మనం కౌంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. తర్వాత బిట్స్ చూస్తే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోదాం. బోల్టింగ్ అనమాట. క్రాప్ మళ్ళీ మనం మార్చుకుంటే కనుక బోల్టింగ్ అనేటువంటిది ఉల్లి పంట మనం తీసుకునేటప్పుడు దాంట్లో శాఖీయ పెరుగుదల వేగంగా జరిగి తొందరగా పోతికి వచ్చేదాన్ని ఏమంటామంటే బోల్టింగ్ అని చెప్పేసి అంటాం. సో శాఖీయ పెరుగుదల చాలా వేగంగా పెరగడం, ఫైనల్గా పోతికి రావడం, దీని అంతటినీ కూడా మనం బోల్టింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలాగే పార్థెనోకార్పీ అనేది ఒక టర్మ్. పార్థెనోకార్పీ అనేటప్పుడు ఏంటంటే ఫలదీకరణం చెందకుండా ఫలాలు ఏర్పడేటటువంటి విధానాన్ని మనం ఏమంటున్నామంటే పార్థెనోకార్పీ అని అంటున్నాం. ఇక్కడ మనం చూసేటట్టయితే అవసీనియాలో మనం దీన్ని గమనించవచ్చు. అవసీనియాలో కూడా మనం ప్రత్యేకంగా ఈ ఫలదీకరణం చెందకుండా ఫలాలు ఏర్పడేటువంటి విధానాన్ని మనం దీంట్లో గమనించవచ్చు. దాన్ని మనం ఏమంటున్నామంటే పార్థెనోకార్పీ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, తర్వాత కనుక చూస్తే హైడ్రోఫోనిక్స్. తర్వాత ఉండేటటువంటిది ఏంటంటే హైడ్రోఫోనిక్స్ అనమాట. నీటిలో మొక్కలు పెంచేటువంటి విధానాన్ని ఏమో హైడ్రోఫోనిక్స్ అంటున్నాం. ఈ మధ్యకాలంలో కొత్త విధానాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. హైడ్రోఫోనిక్స్ నీటిలో మొక్కలు పెంచే విధానం అయితే ఏరోఫోనిక్స్ అనేటువంటిది ఉంది. సో ఏరోఫోనిక్స్ అనేటువంటి కొత్తగా మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం అనమాట. గాలిని ఉపయోగించి మొక్కలు పెంచేటువంటి విధానం, గాలిని ఒక యానకంగా తీసుకుని మొక్కలను పెంచేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నామంటే ఏరోఫోనిక్స్ అని అంటున్నారు. అలాగే తర్వాత ఏంటంటే బ్లాంచింగ్. ఇంకా కోల్ క్రాప్స్కి సంబంధించి మనం చూసేటట్టయితే ఏంటంటే తర్వాత బ్లాంచింగ్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో బ్లాంచింగ్ అనేటువంటిది ఏంటంటే కాలీఫ్లవర్లో
పువ్వు పైన సూర్యరశ్మి పడకుండా చేయడాన్ని ఏమంటారు అనేటువంటిది బ్లాంచింగ్. దీనికి సంబంధించి ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లో ఒక బిట్ కూడా వచ్చిందనమాట. విఏఏకి సంబంధించిన దాంట్లో ఈ బ్లాంచింగ్ గురించి కూడా ఒక బిట్ అడగడం జరిగింది. సో కాలీఫ్లవర్లో సూర్యరశ్మి పడకుండా చేయడాన్ని బ్లాంచింగ్ అని అనేక రకాల పద్ధతుల్లో చేయొచ్చు అనమాట. దారాలు కట్టచ్చు, లేకపోతే రబ్బర్ బ్యాండ్లు ఉపయోగించవచ్చు. క్రింద నుండేటువంటి ఆకులన్నీ తీసుకొచ్చి పై భాగంలో వాటంతటిని కూడా కంప్లీట్గా దాని తాలూకు కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం మూసివేసే ప్రక్రియను మనం బ్లాంచింగ్ అని అంటాం అనమాట. తర్వాత ఏంటంటే బటనింగ్ అన్నారు. సో ఈ బటనింగ్లో మనం చూసినప్పుడు ఏంటంటే నత్రజని లోపం వచ్చినప్పుడు, ఒకవేళ కనుక నత్రజని సరైనంత నత్రజని మనం అందించలేనటువంటి పరిస్థితుల్లో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పువ్వులు ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే బటనింగ్ అంటాం. ఎప్పుడైనా సరే అంతే కదా, నత్రజని లోపం వచ్చినప్పుడు మొక్క పెరుగుదల ఉండదు. అలాగే దీంట్లో కూడా మనం చూసేటప్పుడు క్యాబేజ్ కాలీఫ్లవర్లో పెరగడం అనేటువంటిది ఉండదు. కంప్లీట్గా ఏమవుతుందంటే చిన్న చిన్న పువ్వులు ఏర్పడతాయి. దాన్ని మనం బటనింగ్ అని అంటాం. దీంట్లో మనకి కోల్క్రాప్స్లోనే విప్టైల్ అనేటువంటి మాట గమనిస్తూ ఉంటాము. మాలిబ్డినం లోపాన్ని మనం విప్టైల్ అని అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. బ్రౌనింగ్ అని అంటాం అనమాట. దేనంటే బోరాన్ లోపాన్ని బ్రౌనింగ్ అని చెప్తూ ఉంటాం. ఇది క్షార నేలల్లో ఈ లోపం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మొక్కల గురించి. అలాగే నిర్మోచనం అనేటువంటిది ఇంకొక టర్మ్ ఇచ్చాము ఇక్కడ. నిర్మోచనం అంటే కీటకాలు తమ యొక్క బాహ్య చర్మాన్ని వదిలివేయడాన్ని మనం ఏమంటామంటే నిర్మోచనం అని చెప్పేసి అంటాం అనమాట. దీనికి అనేకమైనటువంటి టర్మ్స్ ఉన్నాయి. మన క్లాసుల్లో అనేక సార్లు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. దీన్ని మనం ప్రధానంగా ఏమంటామంటే మౌల్టింగ్ అంటాం. ఓకే, మౌల్టింగ్ అంటారు దీన్ని. ఓకేనండి, కీటకాలు బాహ్య చర్మాన్ని వదిలేయడాన్ని ఏమంటామంటే మౌల్టింగ్ అంటాము. అలాగే ఎగ్డైసిస్ అని అంటాము ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు అనమాట. ఓకే, దీన్నే నిర్మోచనం అని చెప్తున్నాం మౌల్టింగ్ అంటే. సో కాబట్టి మౌల్టింగ్, ఎగ్డైసిస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కీటకాలు తమ బాహ్య చర్మాన్ని వదిలేసేటప్పుడు ఈ ప్రక్రియ ఎగ్డైసిస్ అనేటువంటిది అందులో జరిగేటటువంటి ఒక ప్రక్రియ అనమాట. ఎపోలైసిస్ అనేది దానికి ముందు జరిగేటటువంటి ప్రక్రియ. ఈ నిర్మోచనము లేకపోతే మౌల్టింగ్ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో ఎపోలైసిస్ అండ్ రెండోదేమో ఎగ్డైసిస్ అనమాట. ఎపోలైసిస్ అంటే ఏంటంటే ఈ మౌల్టింగ్ అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావడాన్ని ఎపోలైసిస్ అంటారు. మౌల్టింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడాన్ని ఏమంటామంటే ఎపోలైసిస్ అంటాము. మౌల్టింగ్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడాన్ని ఏమంటామంటే ఎగ్డైసిస్ అంటాం అనమాట. సో ఇది స్టార్ట్ అవ్వడము, ఇది ఎండ్ అవ్వడం అనేటువంటిది అంతా కూడా కంప్లీట్గా ఎగ్డైసోన్ అనేటటువంటి ఒక హార్మోన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్డైసోన్ అనేటువంటి ఒక హార్మోన్ ఇది. దీన్నే మౌల్టింగ్ హార్మోన్ అని చెప్పేసి అంటాము. దీన్ని ఏమంటారంటే మౌల్టింగ్ హార్మోన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే అండి, కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. నిర్మోచనంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవి. కీటకాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఎప్పటికప్పుడు ఈ బాహ్య చర్మాన్ని అన్నీ కూడా వదిలివేస్తూ ఉంటాయి. దానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్ వచ్చేసరికి ఎగ్డైసోన్. ఈ ప్రక్రియను వచ్చేసరికి రెండు రకాలుగా మనం చెప్పుకుంటే ఎపోలైసిస్ అండ్ ఎగ్డైసిస్ అంటాము. మౌల్టింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడాన్నేమో ఎపోలైసిస్ అంటాము. మౌల్టింగ్ ప్రక్రియ ఎండ్ కావడాన్నేమో ఎగ్డైసిస్ అంటాము. ఈ స్టార్ట్ కావడం, ఎండ్ కావడం అనేటువంటిది అంతా కూడా చూసుకునేటువంటి హార్మోన్ ఏదంటే మౌల్టింగ్ హార్మోన్, అదే ఎగ్డైసోన్. ఇవి కొన్ని అగ్రిసెట్కి సంబంధించినటువంటి బిట్స్. ఇవన్నీ కూడా మనకి అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. ఈ అడుగుతున్నటువంటి బిట్స్ గురించి మనము అంటే వదిలేస్తుంటాం అనమాట. ఇవన్నీ వదిలేసి వేరే వాటి కోసం వెళ్ళిపోతుంటాం మనం. అలా కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఆల్రెడీ ఏవైతే మనం ఇంతవరకు చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఈ వీడియో అంతా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ ఎలాంటివి ఏమైనా ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్స్ సెక్షన్లో మీరు ఇవన్నీ కూడా నన్ను అడగవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ సమయం లేకపోవడం వల్ల ఈ వీడియోలన్నీ కూడా చేయలేకపోతున్నాం. సరే, మరొక వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.